కూడా పరిగణలోకి అంటే ఓటు వేసి తీసుకోమన్న పరిగణలోకి అది చెల్లుతుందా లేదా అనేది గౌరవ హైకోర్టు వారు మేము నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. దానిని పరిగణలోకి తీసుకునే మేమందరం కూడా గౌరవ హైకోర్టు వారికి వినాలి. గౌరవ హైకోర్టు వారికి గౌరవించి మేము ఆ రోజు ఆ ప్రక్రియ సజావుగా సాగడానికి మేము సహకరించాం. కాబట్టి ఏది జరిగినా గౌరవ హైకోర్టు వారు ఏదైతే కేసీఆర్ నాని గారు చెల్లుతుందంటే చెల్లుతుంది, ఓకే. చల్లదన్నా ఓకే. ఏది జరిగినా గౌరవ హైకోర్టు వారి యొక్క ప్రమేయంతో ఎన్నిక జరిగింది కాబట్టి ఈ రోజు ఏ ఫలితం ప్రకటించినా గౌరవ హైకోర్టు వారి యొక్క ఏదైతే రిజల్ట్స్ ప్రకటిస్తారో దాని ప్రకారం జరగాలి. కానీ ఈ రోజున మీరు ఆ రోజు ఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో, ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జరిగిన ప్రక్రియ కాదు, ఓకే. మీరు దాన్నే ప్రకటిస్తామంటే మధ్యలో మేము హైకోర్టు వారు ఎందుకు వెళ్ళాము, హైకోర్టు వారు ఎందుకు వెళ్ళి చెప్పమన్నారు, మళ్ళీ మేమందరం ఎందుకు వెళ్ళాం సార్. కాబట్టి మీరు ఏదైతే ఉందో అది చదివారు, ఓకే. మళ్ళీ మాకు కోర్టు వారిని మేము ఇలా అడగదలుచుకున్నాం, కేసీఆర్ నాని గారి ఓటు చెల్లిందా చెల్లలేదా. ఎందుకంటే కేసీఆర్ నాని గారు మార్చి 2024లో వారి యొక్క కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. కేసు విత్డ్రా చేసుకున్నారంటే మరి ఆయన ఓటు లేనట్టే కదా, ఆయన కోర్టుకు వెళ్ళిన వారు విత్డ్రా చేసుకునేది లేనట్టే కదా సార్. మాకున్నది ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్తాం సార్, మేము కేసు మీరు ఎవరికెళ్ళకండి పెట్టేలా ఇలా పెట్టలే. మాకు ఎంపీ గారు స్వయంగా చెప్పారు, నేను తీర్పులా చేసుకున్నానని చెప్పారు. ఇప్పుడు 2020 ఓటు వేసిన తర్వాత 2024లో నేను ఓటు ఇప్పుడు అందరికి చెప్పేది ఏంటంటే, నాకు వచ్చిన డైరెక్షన్ వచ్చేసి ఈ సీల్ కవర్ ఓపెన్ చేసి ఎన్నికలు ప్రకటించండి అని వచ్చింది. ఎన్నికని కండక్ట్ చేయమని అయితే మనకు డైరెక్షన్ రాలేదు. సో ఎన్నికను కండక్ట్ చేయాలి అని అంటే అప్పుడు ఓటు చెల్లుతుందా లేదా అనేది దాని మీద కోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చెల్లుతుందా లేదా అనేది మనకి డైరెక్షన్ వెయిట్ చేసింది ఏంటంటే ఎంపీ గారు ఓటు ఉంటుందా ఉండదా. ఎంపీ గారు ఓటు ఉంటే, ఎంపీ గారు ఓటు లేకపోతే టాస్, అది కోర్టు డైరెక్షన్ కోసం మేము చూసేది ఈ 3.5 సంవత్సరాల నుంచి కూడా. అదే సార్ కన్సిడర్ చేశారు కానీ దానికి ఓటు చెల్లుతుందా అనేది దాని మీద మన డైరెక్షన్ రాలేదు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు వెయిట్ చేసే దాని గురించి ప్రొసీడింగ్స్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు పీఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో క్లియర్ గా ఇంతమంది వచ్చి సో దాంట్లో ఉద్దేశం అందులో 16 మంది వచ్చారు, 15 మంది క్లియర్ గా రాసినప్పుడు ఇంకొక పీఓగా ఉన్న నేను దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి నాకు డైరెక్షన్ ఇవ్వలేదు. నాకు ఎన్నికల కండక్ట్ చేయమని ఉంటే ఎన్నికలు కండక్ట్ చేసేవాడు. సో ఎలక్షన్ ప్రాసెస్ కి మనం వెళ్ళట్లేదు, మీరందరూ అర్థం చేసుకోవాల్సింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం మనం ఇప్పుడు డిక్లేర్ చేసుకున్నాం. ఏదైతే నవంబర్ 24, 2021లో ఏ ప్రక్రియ అయితే జరిగిందో కోర్టు వారి ఆదేశాల మేరకు మీరు ఆ ప్రక్రియను చదివారు, మేము అందరం విన్నాం. అయితే మేము ఇప్పటి వరకు చూసింది ఏంటంటే హైకోర్టు గైడెన్స్ ప్రకారం మీరు చదువుతారు కాబట్టి హైకోర్టు ఏదైనా ఆదేశాలు ఇచ్చారేమో అనుకున్నాం. ఎవరు హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వరు కాబట్టి మీరు జస్ట్ సీల్ కవర్ మాత్రం ఓపెన్ చేసి చదువుతున్నారు అంతే. ఓకే, మీరు ఫలితాన్ని ప్రకటించారనుకోండి, అప్పుడు మళ్ళీ మాకు అవకాశం ఉండదు కదా. మేము వెళ్ళింది అన్యాయం అవుతుంది. కేసీఆర్ నాని గారు ఓటు చెల్లదనే దాని మీద మేము వెళ్ళాం. మరి దాని గురించి తెలకుండా మీరు 16, 15 అని చెప్పేసి మీ ఫలితాలు రాస్తాం లేదు సార్. ఇప్పుడు మాకు హైకోర్టు వారు కేసీఆర్ నాని గారి ఓటు మీద ఏమైనా వివరణ ఇచ్చారా, మెన్షన్ చేశారా? మెన్షన్ చేశారు సార్. ఏదండి కేసీఆర్ నాని గారి ఓటు విషయం ఏదైతే అభ్యంతరం ఉందో దాన్ని హైకోర్టు వారు ఎక్కడైనా మెన్షన్ చేసి ఉన్నారా?
హైకోర్టు వారు దాని మీద ఏమి మెన్షన్ చేయలేదండి. మరి దాని మీద ప్రధానంగా మేమందరం కోర్టుకు వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే కేసీఆర్ నాని గారి ఎక్స్ట్రాఫిషియల్ ఓటు చల్లదనే దానిలోనూ మేము వెళ్ళాము. మాకు 15 వారికి 15 వచ్చింది. అప్పుడు వచ్చి మా గౌరవ శాసనసభ్యులు వారు మాకు ఓటేయగా మిగిలిన ఓటు ఏదైతే ఎక్స్ట్రాఫిషియల్ ఓటు ఉందో అది టీడీపీ వారికి వేయడం జరిగింది. అక్కడికి 15 అవగా 16 ఎక్స్ట్రాఫిషియల్ ఓటు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సార్ ఒక చిన్న మాట వినండి సార్. అక్కడ జరిగిన విషయం అసలు ముందు మేము కోర్టుకు వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్స్ట్రాఫిషియల్ ఓటు చల్లదని మేము వెళ్ళాము. కానీ ఎక్స్ట్రాఫిషియల్ ఓటు ఇక్కడ ఇంక్లూడ్ చేసి 16 వాళ్ళకి వచ్చిందని నిజం వాళ్ళని మీరు కోర్టు అనౌన్స్ చేసిందని చెప్పారు. అసలు మేము ఎక్స్ట్రాఫిషియల్ ఓటు చెల్లుతుందా చల్లట్లేదా? చల్లకపోతే 15 వస్తుంది కాబట్టి డ్రా అవుతుంది కాబట్టి టాస్ ఏదైనా అవకాశం ఉంటే ఆ టాస్ వేస్తే ఎవరు విజేతలో వాళ్ళు మీరు నిర్ణయించాలి కదా. అక్కడ ఎక్స్ట్రాఫిషియల్ ఓటు వేయకుండా అది చల్లకుండా అది ఏ విషయం మాకు తెలుసకుండా మీరు విజయం వాళ్ళని ఖరారు చేశారు కాబట్టి మా అభ్యంతరాలను మేము తెలియపరుస్తున్నాం. మేము మీ నిర్ణయాన్ని మేము అడ్డుపడట్లేదు, మా ఆలోచన తెలియపరుస్తున్నాం. ఎందుకంటే జరగవలసిన 9వ తారీఖు అనౌన్స్ చేస్తారని చెప్పారు సార్. 9వ తారీఖు చేయకుండా ఇప్పుడు మరి వారం రోజులు వ్యవధి తీసుకొని మళ్ళీ ఇప్పుడు నిర్వహించడానికి ఆ కారణాలు ఏమి మాకు తెలియపరచలేదు. సీల్ కవర్ ఏమో ఓపెన్ చేశారేమో చూసారేమో మాకేం తెలుసు సార్. ప్రజలు మీరు తెలియపరచాలి కదా, మా పార్టీ తరఫున నిలబడి తెలియపరచాలి. మీ ముందే సీల్ కవర్ ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా దాన్ని 9వ తారీఖు మీరు పెడతామని చెప్పి వారం రోజులు మళ్ళీ మీరు గ్యాప్ తీసుకున్నారంటే మాకు అనుమానం సార్. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక కోర్టు నిర్ణయం మేరకు ఆ రోజున 2021 సంవత్సరంలో ఏమైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈ రోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు ఓటు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించదు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దురాలోచన. ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటుకు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30 గాను 20 పైచిలకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్లకున్న సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈ రోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ పెద్ద మనిషి చెప్పాడు, ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేం పారిపోవటం ఏంటి? ఈ రోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, ఏ లాజిక్కి అర్థం కాని మాటలు, మనకి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. కాబట్టి అన్నీ ఉన్నమ్మా అణిగిమణి కూర్చుంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట. కాబట్టి 20 పైగా కౌన్సిలర్లు మద్దతున్న మేము పారిపోవాల్సిన అవసరం ఉంది. మేమెందుకు పారిపోతాం? మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా చెన్నిబోయిన చిట్టిబాబు గారు, వైస్ చైర్మన్ గా మొదటగా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, 2 వైస్ చైర్మన్ గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చేతిలోకి వచ్చింది. ధన్యవాదాలు.